అయ్యప్ప స్వామి కథ చాలా శ్రద్ధతో మరియు భక్తితో వినిపించే ఒక పవిత్ర కథ. అయ్యప్ప స్వామి దేవుడి అవతారంలో జన్మించిన శక్తి, ధర్మాన్ని ప్రతిపాదించే ఒక విశేష వ్యక్తిత్వం. అయ్యప్ప స్వామి కథ కేరళలోని శబరిమల అనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంతో ముడిపడి ఉంటుంది. అయ్యప్ప స్వామి జన్మం. అయ్యప్ప స్వామి, విష్ణుమూర్తి మోహిని అవతారం మరియు శివుడు కలయికగా జన్మించిన బాలుడు. మోహిని అవతారంలో విష్ణువు దేవతలకు అమృతాన్ని అందించడంలో సహాయం చేశాడు. శివుడితో కలిసిన మోహిని శివుడి వలన అయ్యప్పుని పుట్టుకకు కారణమయ్యారు. రాజకుటుంబంలో పెంపకం. అయ్యప్ప స్వామిని కేరళలోని పాండళ రాజు స్వామిని తన కుమారుడిగా స్వీకరించాడు. రాజు అతన్ని మణికంఠన్ అని పిలిచేవాడు, ఎందుకంటే ఆయనకు మెడలో మణి ఉండేది. అయ్యప్పుడు రాజు కులంలో పెరిగినా ధర్మం మరియు న్యాయాన్ని పాటించడంలో ముందు ఉండేవాడు. మహిషి రాక్షసిని వధ. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించాడు. మహిషి బృహస్పతి శాపం వల్ల రాక్షసిగా మారింది. అయ్యప్పుని చేతిలో వధకు గురి కావడం ద్వారా ఆమె తన శాపం నుంచి విముక్తి పొందింది. శబరిమల పుణ్యక్షేత్రం. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత శబరిమల అడవిలో తపస్సు చేశారు. అక్కడే ఆయనకు భక్తులు ఆలయాన్ని నిర్మించి ధర్మశాస్త్ర అంటూ పూజలు చేయడం ప్రారంభించారు. అయ్యప్ప స్వామిని మకరజ్యోతి సమయంలో దర్శించుకోవడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ముఖ్య సందేశం. అయ్యప్ప స్వామి కథ భక్తులకు ధర్మం, సమానత్వం మరియు భక్తికి ప్రాధాన్యత చూపిస్తుంది. సర్వమత సమానత్వం అయ్యప్ప స్వామి దర్శనంలో ముఖ్యమైన తత్వం. అందరికీ ఆయన ఒకేలా దీవెనలు అందిస్తారని భక్తులు నమ్ముతారు.